హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లోనే అందరూ ప్రిపేర్ చేసుకునే విధంగా డబల్ కమీటాను ఏ విధంగా చేయబోతున్నామో ఈ వీడియోలో మనము చూద్దామండి. డబల్ కమీటా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనము బ్రెడ్ ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ కున్న బ్రౌన్ పార్ట్ మొత్తం మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే డబల్ కమీటా అనేది చాలా టేస్టీగా వస్తుందండి, లేకపోతే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. బ్రెడ్ కున్న సైడ్ పార్ట్ మొత్తం మనము తీసేస్తాం కదా, తీసేసిన తర్వాత మనము బ్రెడ్ ని డబల్ కమీటాకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి బ్రెడ్ అనేది ఎంత స్మూత్ గా ఉందో. ఈ బ్రెడ్ ని మనము ఈ విధంగా తీసుకుంటేనే బాగుంటుందండి. ఇది మనకి బేకరీలో దొరుకుతుంది. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా డబల్ కమీటా రెడీ అవుతుంది. ఇలా మనము బ్రెడ్ కట్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes నేను బయట పెట్టుకున్నాను. ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ ఈ ఆయిల్లో మనము వేసేసుకోవాలి. దీన్ని కొంచెం మనము వేయించుకోవాలండి. చూడండి ముక్క అనేది కొంచెం చిదమకుండా మనము వేయించుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ మనకి బ్రౌన్ కలర్లో రావాలండి, టోటలీ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఇవి ఫ్రై అయినట్టు తెలుస్తుంది. చూడండి ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పుని ఈ విధంగా మనము ముక్కలు చేసుకోవాలి. ఒక జీడిపప్పులో మనము 2 చేసుకుంటే అయిపోతుందండి. 2 halves అయితే సరిపోతుంది. బాదం పప్పుని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు మనము జీడిపప్పుని తీసుకోవాలి. ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పుని తీసుకొని ఈ విధంగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువ నల్లగా కాకుండా చూసుకోండి. మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ జీడిపప్పును కావాలంటే మీరు నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి, ఎందుకంటే మాకు ఇది అందుబాటులో ఉంది కాబట్టి మేము ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. వీటిని మీరు నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మిల్క్ తీసుకుందామండి. మేము మిల్క్ వచ్చేసి 5 liters తీసుకున్నామండి. బ్రెడ్ వచ్చేసి మేము 3 తీసుకున్నాము. 3 బ్రెడ్ ప్యాకెట్స్కి 5 liter మిల్క్ తీసుకున్నాము. ఇంకా 1 liter వాటర్ కూడా యాడ్ చేసాము. టోటల్ మనము 6 liters తీసుకున్నాము. పక్క ఇదే కొలతలతోటి మీరు డబల్ కమీటాను చేయండి, సూపర్గా అదిరిపోతుంది అసలు. మేము ఫ్యామిలీతో ఒక ఒకేషన్కి వెళ్ళామండి. అక్కడ ఈ డబల్ కమీటాని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది బయట చేసుకుంటున్నామని అనుకుంటారు కదా, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తగినంత ఇలాచీ పౌడర్ని వేసుకొని ఇది కింద అడగంటకుండా ఈ విధంగా దీన్ని గరిటెతోటి కలుపుకోవాలండి. ఇలాచీ పౌడర్కి కొలతలేమో అవసరం లేదండి, తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము షుగర్ని యాడ్ చేసుకుందాము. షుగర్ అనేది ఒక బ్రెడ్కి నేను 1 kg వేసుకుంటున్నాను. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళంటే తక్కువ కూడా యాడ్ చేసుకోండి. 1 kg వేసుకుంటే సరిపోతుందండి అసలు యాక్చువల్గా అయితే. షుగర్ వేసిన తర్వాత మనము ఈ విధంగా కలుపుకోవాలి. కింద కొంచెం షుగరు అడగంటకుండా గట్టిగా ఉంటుంది కదండి, అందుకే మనము కలుపుకుంటే షుగర్ అనేది ఈజీగా మనకి కరిగిపోతుంది. షుగరు ఈ పాలల్లో పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మనం దీన్ని కలుపుకోవాలండి గరిటెతోటి. ఈ ముక్కలు వేసిన తర్వాత మనము ఊరికి ఏం కలపన అవసరం లేదండి, స్టార్టింగ్లో ఒకసారి కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము పచ్చి కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ని ఫ్రై చేసుకోకుండానే ఇందులో వేసుకోవాలండి. కిస్మిస్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనము కలుపుకోవాలండి. పాలల్లో మనకి బ్రెడ్ పీసెస్ అనేది ఈ విధంగా మరుగుతూ ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మనకి డబల్ కమీటా అనేది తయారవుతుంది. ఈ విధంగా పాలు మొత్తం మరిగిపోయిన తర్వాత ఇందులో మనము ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ కలరింగ్ కోసమే యాడ్ చేసుకోవాలండి. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంతసేపు ఉంచి దీని మీద పచ్చికోవాని వేసుకోవాలి. ఈ పచ్చికోవాతోటే డబల్ కమీటా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి, దీన్ని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి. తర్వాత లేయర్లో జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనము ఫ్రై చేసుకున్నాం కదండి జీడిపప్పుని, ఆ జీడిపప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ లేయర్లో వచ్చేసి బాదంని కట్ చేసుకున్నాం కదండి పీసెస్ లాగా, ఆ బాదం పీసెస్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనము గార్నిష్ కోసము టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే చెర్రీస్ని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత ఈజీగా మనము డబల్ కమీటాను చేసుకున్నాము. కంపల్సరీ దీన్ని మీరు ట్రై చేసి తినండి, చాలా బాగుంటుందండి. నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఇది ఎలా ఉంటుందేమో, పాలల్లో బాగా మసిలిపోయింది కదా అనుకున్నాను, కానీ ఇది చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఇది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్.